సార్ ఆపరేషన్ మొదలైంది, ఆల్రెడీ ఇద్దరు అవుట్. ఏంది ఈ సెషన్ లో పాస్ అవుతా జూలైలో? సార్ జూలైలో పాస్ అయిద్దని నాకైతే ఆశ లేదు కానీ, బట్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ పొలిటికల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ హెస్ బిన్ డైల్యూటెడ్ అని. ఇవాళ ప్రజా జీవితము ఎంత నీచ నికృష్టంగా దిగజారింది అనే దానికి ఇటీవల జరుగుతున్నటువంటి పార్టీ మార్పిడిలు, తర్వాత అంగట్లో సరుకుల్లాగా అమ్ముడుపోతున్నారు. ఎప్పుడైతే మనం 10th షెడ్యూల్ తీసుకొచ్చినామో 52nd అమెండ్మెంట్ ద్వారా అయారాం గయారాం అనేటువంటి వ్యవహారం తీసుకొచ్చినప్పుడు, అప్పుడు అయారాం గయారాములలో ఒకళ్ళిద్దరు మాత్రమే ఇట్టించాడు, అట్టించిటు ఇట్టించాడు పోయినారు. ఇప్పుడు 85 మంది శాసనసభ్యులు గెలిపించిన తృణమూల్ కాంగ్రెస్ లో 55 మంది గెలిచిన తర్వాత వారం రోజులకు మాకు మమతా బెనర్జీ కావాలి, అభిషేక్ బెనర్జీ వల్ల మాకు సమస్య ఉంది అని మమతా బెనర్జీని కాలుతోదని బయటికి వెళ్ళిపోయి వేరే వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు అని అంటే పొలిటికల్ మొరాలిటీ ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ మీన్స్ ఒక అధికార పక్షము, ఒక రూలింగ్ పార్టీ. ఇవాళ అధికార పక్షం నుంచి చీలిపోయిన వాళ్ళు మేము రూలింగ్ పార్టీకి కొమ్ముగాస్తున్నాం అన్నారు. బట్ దెన్ వేర్ ఈజ్ అపోజిషన్ పార్టీ దేర్? దిస్ అబ్సర్డ్. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని చాలా అపహాస్యం చేసే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత రెండోది, రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి రావాలా. అంటే టికెట్లు అమ్ముకునే ప్రక్రియ ఏదైతే ఉంది చూసినారా, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, దుర్మార్గులందరికీ తీసుకొచ్చి టికెట్లు ఇచ్చినారు. మొన్న ఆంధ్రాలో ఇచ్చిన రాజ్యసభ టికెట్లు ఎవరికి ఇచ్చినారు సార్? అంటే ఎంత కార్యకర్తలేమో కాయకష్టం చేయాలి, జెండా మోయాలి, అన్ని చేయాలి. పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్లకు, ఫార్మా కంపెనీలకు, తర్వాత ఇతరత్రమైనటువంటి బిజినెస్ పర్సన్స్ కు రాజ్యసభ టికెట్లు. పెద్దల సభలో వాళ్ళ కూర్చుండేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు? ఏ విషయం మీద వాళ్ళు సునిశ్చితమైన విశ్లేషణ చేయగలరు, తర్వాత పార్లమెంట్ యొక్క ఆలోచన సరళిని పెంపొందించగలరు. ఇది ఒక రకంగా. అంటే ఇప్పుడు సరే, అఫ్ కోర్స్ మీరు గెలిచలేదా, మేలు గెలిచలేదా, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారు, నంబూతిరిపాద నుంచి కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 350 వాడింది, ప్రభుత్వాలను గూలగొట్టింది, అట్ట చేసింది, ఇట్లా చేసింది అని తిట్టడం కాదు కదా. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ డే డెమోక్రసీకి ఇంత దిగజారుడుతనం అవసరమా? మీరు అన్నట్టుగా లాస్ట్కి ఇప్పుడు ఒక సమాజ్వాదీ పార్టీ ఉంది. సమాజ్వాదీ పార్టీ కూడా 25 మంది ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారని నిన్న ఒక బీజేపీ ఎంపీ ట్వీట్ చేస్తే దానికి అఖిలేష్ యాదవ్ హెస్ రెస్పాండెడ్. ఏమని? ఎవ్వరూ లేరు, ఒకవేళ వెళ్ళిపోతే పోనీ అన్నాడు. చవటలు, దద్దమ్మలు, పిరికి వాళ్ళు పోతే పొండి, నేను పట్టించుకోను, కానీ మళ్ళీ నిలబెట్టి గెలిపించుకోగలను. ఇంత బీజేపీ యొక్క ప్రతిబంధకాల మధ్యలో మిమ్మల్ని అందరినీ కాయకష్టంతో గెలిపించినాను, మీరు ఆలోచించుకోండి అన్నాడు. ఉద్ధవ్ ఠాక్రే అదన్నాడు, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ మై టైం టుడే, దోస్ హూ వాంట్ టు గో యూ గో, నో అబ్జెక్షన్, మీ ఇష్టం అని అన్నారు. తర్వాత రెండోది, ఏ సిద్ధాంతాల కోసమని పార్లమెంటు సభ్యులు పార్టీలు మారుస్తారు సార్? నా దృష్టిలో అసలు ఆ యాంటీ డిఫెక్షన్ లాను అంత పెద్దగా, అంత దుర్మార్గంగా రాయాల్సిన అవసరం లేదు. 2-3 వాక్యాలతో చేస్తే సరిపోయి సార్. ఒక తిప్పి కొడితే ఒక 2 సెక్షన్లు ఆర్ 3 సెక్షన్లు పెడితే అయిపోతుంది. దిస్ బిల్ ఈస్ కాల్డ్ యాంటీ డిఫెక్షన్ బిల్ అని ఒకటి. రెండోది, ఎనీబడి హూ ఎవర్ హ్యాస్ కాంటెస్టెడ్ ఆన్ ది పార్టీ టికెట్ ఆఫ్ వన్ పర్టికులర్ పార్టీ, ఇఫ్ హీ వర్ టు డిఫెక్ట్ టు అనదర్ పార్టీ, హీ వుడ్ ఆటోమేటికల్లీ లూజ్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్, ఐదర్ లెజిస్లేచర్ ఆర్ పార్లమెంట్ అని ఒక అమెండ్మెంట్ ఇట్లా తీసుకొస్తే అయిపోయేది. ఇంతకంటే ఎక్కువ ఏమవసరం ఉంది? ఇప్పుడేంది 2/3, 3/3 అంటే అసలు యాక్చువల్లీ మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇది శివసేన వాళ్ళ దాంట్లో. ఏమని? ఏ లెజిస్లేచర్ పార్టీ ఆర్ ఏ లోక్సభ పార్టీ, ఇట్ డస్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పార్టీ యాజ్ సచ్ అని. ఒరిజినల్ పార్టీ యొక్క ఆఫ్ షూటే లెజిస్లేచర్ పార్టీ కానీ పార్లమెంటరీ పార్టీ కానీ. పార్లమెంటరీ పార్టీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ హోల్సమ్ పార్టీ అని మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ శివసేన దాంట్లో ఇచ్చింది. అయినా సరే చాలా వితండవాదం చేస్తా ఉన్నారు. అసలు ఒక రకంగా సుభాష్ దేశాయి దాంట్లో వచ్చినటువంటి తీర్పుని చదివిన తర్వాత, డివై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుని చూసిన తర్వాత, ఇప్పుడు చూడండి, మేజర్ పొలిటికల్ పార్టీ తన శాసనసభ్యులను అందరినీ పరిగణలోకి ఇస్తే ఫలానావాడు విప్పు, ఫలానావాడు చీఫ్ విప్పు, ఫలానావాడు అది అని చెప్పి చేసిన తర్వాత, how can the speaker go behind the decision of the party?
కలకత్తా హైకోర్టు నిన్నటి వరకు అట్లనే ఉంది. కృష్ణారావు గారు అట్లనే అన్నారు. సడన్ గా మరి రాతోరాత ఏం మారిందో ఆయన ఈ రోజు కేసు వాయిదా వేసి పారేసినాడు. ఏమి రిలీఫ్ ఇవ్వలేదు. స్పీకర్ యొక్క డెసిషన్ టు రికగ్నైజ్ రుతపత్ బెనర్జీ యాజ్ ది అపోజిషన్ పార్టీ లీడర్ హెస్ బిన్ పోస్ట్పోన్. నేను అనేది ఏంటంటే ఒక చెడ్డ సాంప్రదాయం అయితే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కంట్రీ లైక్ ఆర్స్. ఇవాళ ప్రపంచం ఏమో మన అంటే ఇండియాలో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం అని, ఇండియా యొక్క ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రపంచ దేశాలు పొగుడుతున్న ఈ దేశాల్లో ఈవెన్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కూడా జరగనంత దుర్మార్గంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోస్ట్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో అయితే తృణమూల్ కాంగ్రెస్ లో సయానీ ఘోష్ మీరు మనం చూసినారు. అసలు మన ఎన్నికలలో ఆమె చేసిన తతంగము, ఆమె పాడిన పాటలు, ఏక్ ఆత్మే కాబా ఏక్ ఆత్మే ఇది అని చేసిన వ్యవహారాలు అంతా చేసి లాస్ట్ కు ఆమె వెన్ షీ మెట్ ఎట్ ది హౌస్ ఆఫ్ ది భూపేందర్ యాదవ్ వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు మమతా బెనర్జీ పేరు కానీ మమతా బెనర్జీకి సంబంధించిన ప్రస్తావన కూడా ఏది లేకుండా మనము చేరాలన్నారు. వాళ్ళు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ బార్న్ ఇన్ బంగ్లాదేశ్ అని అధిర్ రంజన్ చౌదరి ఒక విషయం చెప్పినాడు. అసలు మనం పార్టీలు కూడా ఈ దేశంలోకి స్మగ్లింగ్ అవుతున్నాయి అని. మమతా బెనర్జీ అప్పుడు ముక్కులు రాయని 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గెలిచిన వెంటనే నెల రోజులు తీసుకుంది. అంటే ఇట్లా ఏంది అంటే ఇప్పుడు ఈ వర్గ పోరాటం ఇటనే కొనసాగాల. అదే చెప్తున్నా, మమతా బెనర్జీ మిగతా వాళ్ళ విషయంలో సింపతి కానీ మమతా బెనర్జీ చేయాల్సినంత దాష్టికాలు దుర్మార్గాలు ఆ మీద ఎక్కడ సింపతి బెంగాల్ ప్రజల్లో కూడా వ్యక్తం అయితలేదు. నేను అనేది అంటే ఒక మనిషి అంత నియంతలాగా చేస్తే ఎట్లా ఉంటది, అదేమంటారు చలిచీమల చేతి జిక్కి అన్నట్టు అట్లా కనిపిస్తుంది నాకు. నాకేమని బలములతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పం అంత ఆయన పోయి ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ ఏమైనా దేకిందా? ఆమె కాంగ్రెస్ ఏమైనా పట్టించుకున్నదా? సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఎన్ని మాటలు అనరాని మాటలని ఇప్పుడు పోయి అయింది కదా. ఆమె మీద కించిత్ కూడా లేదు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అట్లా బెంగాల్ దోచుకున్నారు. లూట్ అంటే మామూలు లూట్ చేయలేదు. అక్కడ క్యాడర్ ఎట్లా కొడుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే, పబ్లిక్ కొడుతున్నారంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నారు? కొంచెం సింపతి వస్తుందా ఎంత జరిగినా? భరత్ గారు ఒక విషయం ఈ రోజు దిస్ ఇస్ టైమ్ అండ్ ఐఎమ్ ఎల్డర్ టు యూ, సీనియర్ టు యూ ఇన్ ది ప్రొఫెషన్ కాబట్టి మీతో ఒక విషయం చెప్పాలా. యు ఆర్ ఎ రెఫరీ. మీరు ఈ పర్టికులర్ ఆటకు అంటే ఈ డిస్కషన్ డిబేట్ లో మీరు ఒక రెఫరీ కాబట్టి దయచేసి మీరు అంత ఓపెన్ గా సైడ్ తీసుకొని చెప్పకండి. ఇప్పుడు మనం మీనాక్షి నటరాజన్ విషయంలో సైడ్ తీసుకొని చెప్పాను. బీజేపీ ఇంత ఒక తీసుకోవచ్చా అని చెప్పాను. సార్ ఇప్పుడు నాలాంటి తెగించిన వాళ్ళంటే మీకు ఇట్లా చెప్తారు, మాకేం అభ్యంతరం ఉండదు. కానీ మీరు యూ కండక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుల్లారావు గారు అన్నారు, తర్వాత ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, దేవి ప్రసాద్ గారు అన్నారు, వీళ్ళందరూ ఇండివిజువల్. నేను అనేది ఏంటంటే డిఎన్ఏ చర్చలో డిఫరెన్స్ అది. ముందు యాంకర్ తన ఒపీనియన్ చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు. మిగతా వాళ్ళు ఏంటంటే నీ ఒపీనియన్ ఏంది చెప్పిన తర్వాత ఎడిటోరియల్ పాలసీ అంటే ఉంటుంది కదా. న్యూస్ పేపర్ వాళ్ళు ఎడిటోరియల్ పాలసీ రాస్తారా? న్యూస్ పేపర్ లో వాళ్ళ విధానం రాస్తారు కదా. నేను కూడా రాస్తున్నట్టు లెక్క. ఎలక్ట్రానిక్ మీడియాలో నేను కూడా నా పాలసీ చెప్తున్నట్టే లెక్క. ఇది నా ఒపీనియన్. నేను అనేది ఐ హావ్ మై రైట్ టు వ్యక్తిగా నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. భరత్ గారు జస్ట్ ఐ విల్ మేక్ సమ్ అమెండ్ అండ్ యూ కన్సిడర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ వయబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కండ్యూసివ్. If it is agreeable to you, follow it. You let all the speakers speak up their mind. Last ku మీరు summarize చేసినప్పుడు you express your views. Instead of opening the remarks with a particular kind of view, మీరు ఏం చేయండి అంటే మొదట అందరికి అవకాశాలు ఇవ్వండి. అందరిని నేను ఓపెనింగ్ లాస్ట్ కు యూ సమ్మరైజ్. శరత్ గారు, నేను ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పిన తర్వాత మళ్ళీ మీ ఒపీనియన్ ఫ్రీగా చెప్పనివ్వకపోతే ఓకే, మీ ఒపీనియన్ మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేశారు. నాతో ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పిలుస్తున్నాం, బీజేపీ పిలుస్తున్నాం, బీఆర్ఎస్ పిలుస్తున్నాం, అందరం పిలుస్తున్నాం. పిలవకుండా ఉండట్లేదు కదా. ఓన్లీ వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ కాదు కదా. ది జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏముంటుందంటే రెఫరీ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ది మేనర్ ఇన్ విచ్ ది ప్లే ఈజ్ కండక్టెడ్. అంతే. He doesn't have to look at whether Sunil Gavaskara, Kapil Deva, లేకపోతే వాడా వీడా అనేది రెఫరీకి సంబంధం లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. బట్ ఇక్కడ ఏంటంటే
నా ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా మీ అందరికి ఫ్రీగా ఒపీనియన్ నా ఒపీనియన్ అంటే అట్లా కాదండి. లెటర్స్ ఇప్పుడు అగ్రీ for ఫర్ example- డిసగ్రీ లెటర్స్ అగ్రీ ఫర్ డిసగ్రీ నా ఒపీనియన్ తో ఏకీభవించవచ్చు రైట్ ఏకీభవించవచ్చు. రైట్ భరత్ గారు, ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్, వెన్ బీజేపీ వాజ్ ఫార్మ్, యాక్చువల్లీ ఎర్లీ డేస్ లో ఐ వాజ్ ఆల్సో ఇన్ ఢిల్లీ, వెన్ వి ఆస్క్డ్ అటల్ బిహారీ వాజ్ అంటే ఎల్కే అడ్వానీ వాజ్ మేడ్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఎల్కే మన అటల్ బిహారీ వాజ్పేయి. దేర్ వాజ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. ఐ ఆస్క్డ్ హిమ్ హౌ యు ఆర్ డిఫరెంట్. మీరు పదే పదే మేము బురదలో పుట్టిన కమలము, వీఆర్ ఎ డిఫరెంట్ పార్టీ, వీ వాంట్ టు డెవలప్ ఎ డిఫరెంట్ పొలిటికల్ కల్చర్ అని చాలా గొప్పలు చెప్పుకున్న వాళ్ళు కదా వీళ్ళు. నేను అదే చెప్పాను, అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ నా ఇనిషియల్ రిమార్క్ లో అద్వానీ అట్లా నేతృత్వంలో అనొద్దు. బీజేపీ కాదు ఇది మోడీ అమిత్ షా నేతృత్వంలో అని అన్నాను. ద అదర్ పాయింట్ లో మీనాక్షి నటరాజన్ విషయంలో మీరు నాతో విభేదించారు. మీరు అప్పుడు బీజేపీ సపోర్ట్ చేశారు, నేను వ్యతిరేకించాను. నేను ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నా. తృణమూల్ కాంగ్రెస్ లాంటి పామును కొట్టి కొట్టి చంపినా పర్లేదు. తృణమూల్ కాంగ్రెస్ లాంటి పామును వాళ్ళు చేసిన దుర్మార్గాలు కమ్యూనిస్టులు వాళ్ళ ఆఫీస్లో పోనివ్వలేదు. ఆ విషయంలో నేను మీరు నాతో డిఫర్ అయ్యారు మీనాక్షి నటరాజన్ విషయంలో. ఈ విషయంలో నేను మీతో డిఫర్ అవుతాను, అంతే తేడా. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి పుల్లారావు గారు వేరే డిబేట్కి వెళ్ళాలట పుల్లారావు గారు, అందుకని మెసేజ్ చేస్తారు. ఒకటే ఒక మాట సార్, థామస్ జెఫర్సన్ ఒక విషయం చెప్పినాడు, పవర్ కరప్ట్స్ ఎ పర్సన్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. సో మీరు పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీయా కాంగ్రెస్ ఇంకేదన్నా అనేది ఏది ఉండదు సార్. పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇంటాక్సికేటింగ్ ఏజెంట్. ఇట్ విల్ సర్టన్లీ మేక్ ఎ పర్సన్ ఆటోక్రాటిక్ and they will always follow a rule and game to sustain their power. This is what is happening in today's politics. That's all. పుల్లారావు గారు చెప్పాలి. నెక్స్ట్ సెషన్ లో పాసిబుల్ అవుద్దా? మాన్సూన్ సెషన్ లో చెప్పలేము, ఇది పిక్చర్ చెప్పలేము. కరెంట్ ఈవెంట్స్ చెప్పగలం. ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. ఫాస్ట్ గా ఈ 2 వారాల్లో ఎంత స్పీడ్. మీకు సరదాగా చెప్తున్నా, లెనిన్ అన్న మాట 1919లో కొన్ని దశాబ్దాల్లో ఏమీ అవ్వవు, కొన్ని వారాల్లో దశాబ్దాల కంటే ఎక్కువ అయిపోతాయి. అలాగ వెళ్ళి మే 4 ఎలక్షన్ తర్వాత మమతా బెనర్జీ ఓడిపోవటం, స్టాలిన్ ఓడిపోవటం, చాలా చేంజెస్ వచ్చేసినాయి కంట్రీలో. ఆ ఎదురు గెలిచేదనుకో ఏం రాకపోదు, అలా కంటిన్యూ అవుతాం. సో ఈ చేంజెస్ అనేది పాలిటిక్స్ లో మంచి చెడ్డ మోరలైజ్ చేయటం కరెక్ట్ కాదు. చేంజెస్ వచ్చినాయి. ప్రాంతీయ పార్టీలో నేషనల్ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఏంటి పెద్ద ఇష్యూ. యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక అదేదో పెద్ద పవిత్రమైన లా, పార్టీ టికెట్ మీద గెలిస్తే గెలవకూడదు అంటున్నారు. అది పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎమ్మెల్యే ఎంపీలకి ఏం వాల్యూ లేకుండా చేశారు. ఒక నేషనల్ పార్టీ ఉన్నాయి, ఒక స్టేట్ పార్టీ ఉన్నాయి, రీజనల్ పార్టీ ఉన్నాయి. అదో రకమైన రెబెలియన్, వ్యక్తిగత రెబెలియన్. ఎక్కడికి వెళ్తాది, ఎవరు బెనిఫిట్ అవుతారు అది మనం అప్పుడే చెప్పలేం. కానీ విశేషంగా మనం ఇలా మాట్లాడుతున్నావా, ఇందాక జార్ఖండ్ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. 56 ఎమ్మెల్యేలు ఉన్నారు జార్ఖండ్ ముక్తి మోర్చా అలయన్స్. 28 కావాలి రాజ్యసభకి. రిలయన్స్ ఓడిపోయి పరిమళ నత్వాన్ని గెలిచారు. రిలయన్స్ పరిమళ నత్వాన్ని గెలిచారు. అదే వాడికి ఓడిపోయాడు. 28 ఓట్లు కాదు, 20 వచ్చినాయి కాంగ్రెస్. ఇంకొకటి కూడా చెప్పానా నేను, రెండోది కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జేడీఎస్ 4, భారతీయ జనతా పార్టీ 2 క్రాస్ ఓటింగ్ వేసి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు. సో ఏంది ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తున్నారు, అంతేనా? కర్ణాటకలో ఎమ్మెల్సీ సీట్లు అది మనం పెద్ద దానికి ఎలక్షన్ అలా జరుగుతాయి. పరీక్షల్లో కూడా అంతే, ఇంగ్లాండ్ లో కూడా అంతే. మనం అనుకుంటా వాళ్ళు ఏదో ప్యూర్ గా ఉంటున్నారని. పార్లమెంటరీ అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ చేసింది, జార్ఖండ్ లో బీజేపీ చేసింది. అది ఏంటంటే కొంచెం రాజ్యసభ సీట్ కాబట్టి అది ఒక పెద్ద విషయం, పెద్ద సెట్ బ్యాక్. ఇది ఎమ్మెల్సీ సీటు, మంచి సీటు అవుతుంది. ఆ 4 జేడీఎస్ క్రాస్ జంప్ చేశారు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు జంప్ చేశారు అటు చేశారు. అక్కడ ఏదో ఉన్నాయి, బాగానే జరిగింది. సో చెప్పబోయేది ఏంటంటే మనం ఇది పెద్ద ఒక నీతిగా చూసి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు అనుకున్నదే చేస్తాడు, ఎవరి మాట విండు. డిమానిటైజేషన్ అవునే, పార్లమెంట్ ఎక్స్పాన్షన్ అవునే, అది నేను మన మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకోరు. బట్ ఐ థింక్ దట్స్ వీక్నెస్, అనవసరమైన వీక్నెస్. ఇప్పుడు పార్లమెంట్ లో 850 తేవటం, ఇది తేవటం, ఇది తప్పకుండా తర్వాత లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. అది చేస్తే చేయొచ్చు. డిఎంకేని కూడా కాంటాక్ట్ చేశారు. డిఎంకే ఉన్నారంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ డీలిమిటేషన్ మీద. అది